హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్. సో చాలా రోజుల తర్వాత ఒక ప్రాపర్ ఎపిసోడ్ చేస్తున్నాను. సో లాస్ట్ టైం నా 150 డేస్ వీడియో చేసిన తర్వాత మళ్ళీ ఇదే వీడియో. నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. సో ఇవాళ వీడియో చేయడానికి రీజన్ ఏంటంటే 18th March 2024. సో నా ఛానల్ స్టార్ట్ చేసి 6 months కంప్లీట్ అయింది. సో 180 డేస్ కంప్లీట్ అయింది. సో ఇవాళకి నా ఛానల్కి 400 సబ్స్క్రైబర్స్ అండ్ 80,000 ప్లస్ వ్యూస్ వచ్చాయి. సో థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. సో నా ఛానల్కి 400 సబ్స్క్రైబర్స్ అనేది అది ఎక్కువ తక్కువ నాకు తెలీదు. సో నేను చిన్న చిన్న బేబీ స్టెప్స్ వేసుకుంటూ వెళ్తున్నానండి. సో బికాజ్ నా ఫస్ట్ వీడియోలో చెప్పినట్టు నేను ఈ ఛానల్ స్టార్ట్ చేసింది టు పర్స్యూ మై ప్యాషన్ ఫర్ సింగింగ్ అండ్ ప్యాషన్ ఫర్ క్లాసికల్ డ్యాన్స్. సో రీసెంట్గానే క్లాసికల్ డ్యాన్స్వి చిన్న చిన్న బిట్స్ ట్రై చేశాను. సో చాలామంది బాగుందని కాంప్లిమెంట్ చేశారు, లైక్ చేశారు, థ్యాంక్ యూ. సో చాలామంది యూట్యూబ్ ఛానల్ అనేది వ్యూస్ కోసం, సబ్స్క్రైబర్స్ కోసం అలా ట్రై చేస్తుంటారు, మానిటైజేషన్ కోసం. బట్ నా ఎయిమ్ ఏంటంటే నా సింగింగ్ ప్యాషన్ని ఎన్హాన్స్ చేసుకోవటానికి నేను ఈ ఛానల్ని స్టార్ట్ చేశాను. సో నాకు వ్యూస్ ఎక్కువ రాకపోయినా, సబ్స్క్రైబర్స్ ఎక్కువ రాకపోయినా కూడా ఐ డిసైడెడ్ దట్ నేను అనుకున్న పాత్లోనే వెళ్దామని నేను అనుకున్నాను. సో నాకు ఎప్పుడన్నా ఒక చిన్న డౌట్ ఉన్నా లేదా ఏదన్నా థింగ్స్ క్లియర్గా లేకపోయినా నేను బాబా ముందు చిట్స్ వేస్తాను. చిట్స్ వేసి నేను ఏంటి బాబా నన్ను ఏం చేయమంటావని నేను ఆయన్ని అడుగుతాను. సో అలాగే ఇవాళ కూడా 2 చిట్స్ వేశాను. వ్యూస్, సబ్స్క్రైబర్సా లేదా ప్యాషనా అని. సో బాబా కూడా ప్యాషన్ వైపే వెళ్ళమని చెప్పాడు. సో గోయింగ్ ఫార్వర్డ్ నాకు వ్యూస్ ఎక్కువ వచ్చినా రాకపోయినా, సబ్స్క్రైబర్స్ పెరిగినా పెరగకపోయినా నేను మాత్రం నా సాంగ్స్ ఇలాగే కంటిన్యూ చేస్తాను. ఇప్పుడు ఆన్ అన్ యావరేజ్గా నేను డైలీ 2 to 3 సాంగ్స్ పాడుతున్నాను. సో అలా చూసుకుంటే 30 డేస్కి నేను ఆన్ అన్ యావరేజ్ 80 to 90 సాంగ్స్, అంటే 1 ఇయర్కి దగ్గర 1000 సాంగ్స్ పాడతాను, రైట్? సో అలా నేను స్లోగా కంటిన్యూ చేస్తే ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం, ఇయర్స్ పెరిగే కొద్దీ ఒక 10 to 15 ఇయర్స్ వరకు అయితే పాడగలను అనుకుంటున్నానండి. సో 10 to 15 ఇయర్స్కి నేను దగ్గర ఒక 10,000 ప్లస్ సాంగ్స్ పాడగలనని అనుకుంటున్నాను. అది చాలు కదా నా లైఫ్కి. సో పెద్ద పెద్ద లెజెండ్స్ 40,000 50,000 సాంగ్స్ పాడారు. సో అవన్నీ వాటిల్లో చిన్న ఏమంటారు రేణు బొట్టంతా వాటిలో కొన్ని సాంగ్స్ నేను పాడితే అది నాకు ఒక లైఫ్ టైం మెమరీగా ఉంటుంది. సో రేపు మా బాబుకి పెళ్ళయి వాడికి పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళు చూసి అయ్యో మా నాన్నమ్మ పాడిన పాటలు అని అనుకుంటారు కదా. సో నెక్స్ట్ జనరేషన్కి అదొక మెమరీగా ఉండిపోతుంది. సో అందుకని ఐఎమ్ నాట్ రిగ్రెటింగ్. సో నాకు తక్కువ సబ్స్క్రైబర్స్ వచ్చారు, వ్యూస్ తక్కువ ఉన్నాయి అని నేను రిగ్రెట్ అవ్వట్లేదు. ఎందుకంటే యూట్యూబ్ అనేది చాలా పెద్ద కాంపిటీషన్. సో 120 మిలియన్ యాక్టివ్ ఛానల్స్ ఉన్నారండి. అండ్ నెంబర్ ఆఫ్ యూజర్స్, యూట్యూబ్ యూజర్స్ వచ్చేసి 200 ఏమంటారు బిలియన్ యూజర్స్ ఉన్నారు యూట్యూబ్ని డైలీ చూసేవాళ్ళు. సో అంత కాంపిటీషన్లో మనం ఎంత చెప్పండి? 0.00001%. సో మనం అది కంపీట్ చేయలేము. అంటే మనం ఎంచుకున్న పాత్లో కంపీట్ చేయడం కష్టం అంటున్నాం. కంపీట్ చేయొచ్చు, బట్ ఇన్ అ డిఫరెంట్ వే. ఇప్పుడు చాలామంది యూట్యూబ్ వీడియోస్ ఒక్క డేలోనే వైరల్ అవుతున్నాయి, అదవుతున్నాయి, ఇదన్నీ పెట్టినా. బట్ వాళ్ళు ఎంచుకున్న మార్గం వేరు, నేను ఎంచుకున్న మార్గం వేరు. సో నేను ఈ మార్గంలోనే వెళ్ళాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ వన్స్ అగైన్ నన్ను సపోర్ట్ చూసి ఇంతవరకు తీసుకొచ్చిన వారందరికీ థ్యాంక్ యూ సో మచ్.